2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియ చేపడుతున్నట్లు ఏపీ సెన్సస్ ఆపరేషన్స్ సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఆయన జనాభా లెక్కల ప్రక్రియను 2 దశలుగా చేపడుతున్నట్లు వివరించారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను చేపట్టనున్నట్టు చెప్పారు. మే 30వ తేదీ వరకు జరిగే ఈ ప్రక్రియలో ఇళ్లలోని పరిస్థితులు, వివిధ సదుపాయాలను, ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్టు వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన వెసులుబాటు కల్పించినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. జనగణనలో భాగంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వలసలు, సంతానానికి సంబంధించిన వివరాలను నమోదు చేయనున్నట్టు తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సస్ చేపడుతున్నట్టు సీఎంకు చెప్పారు. మొబైల్ అప్లికేషన్లు, ప్రత్యేకించిన వెబ్ పోర్టళ్ల ద్వారా ఈ సమాచార సేకరణ జరుగుతుందన్నారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ కోసం డిజిటల్ సరిహద్దు మ్యాపింగ్ చేయనున్నట్టు వివరించారు. 2027 జనగణన ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రగతి, వికాస్ అనే మస్కట్లను వినియోగిస్తున్నట్టు రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్ డైరెక్టర్ జె నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు.